రేసింగ్ గేమ్ మీద లేకపోతే ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ని సినిమాకి తీసుకురావడానికి ఎవరైనా ఒక ప్రెసిడెంట్ లాగా, ఒక రిఫరెన్స్ లాగా ఒక సినిమాని ప్రజెంట్ చేశారు మీరు. ఫర్ దట్ యూఆర్ ఫస్ట్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ. అసలు ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ చెయ్యాలని అసలు ఎందుకు అరైవ్ అయ్యారండి? ఇప్పుడున్న ఇన్ జనరల్ టర్మ్స్లో ఫ్యాంటసీకి వెళ్తున్నారు, హారర్స్కి వెళ్తున్నారు, థ్రిల్లర్స్కి వెళ్తున్నారు ఎక్కువగా. ఎందుకంటే జనాలు అవి ఎక్కువ చూస్తున్నారు అవైతే అన్న ఫీలింగ్. మీరు దీని మీదకి ఎందుకు వచ్చారు? వాట్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ అండి? అంటే నేను లూజర్ వెబ్ సిరీస్ చేశాను. అవును, వెబ్ సిరీస్ చేశాను. చేశాక అప్పుడు అది కూడా స్పోర్ట్స్ డ్రామా. అది స్పోర్ట్స్ డ్రామా. నేను ఎయిర్ రైఫిల్ అని ఒక స్పోర్ట్, బ్యాడ్మింటన్ ఒక స్పోర్ట్, క్రికెట్ ఒక స్పోర్ట్ తీసుకున్నా. చేశాక చాలా మంది ఏంటంటే ఎయిర్ రైఫిల్ ఏదైతే చేశానో వాళ్ళందరూ వచ్చి సార్ మా స్పోర్ట్ ని చాలా బాగా చూపించారు. ఇట్ వాజ్ అండర్ డాగ్ స్పోర్ట్. సో చాలా బాగా చూపించారు. అప్పుడు ఏం చేశాను, అది రిలీజ్ అయ్యాక కొందరు ఇది కూడా అప్రోచ్ అయ్యారు నాకు, కోయంబత్తూర్ నుంచి. సార్ మాది ఒక స్పోర్ట్ ఉంది సార్, మోటోక్రాస్ స్పోర్ట్ ఉంది, చూడండి సార్ అని చెప్పి. నాకు ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే, మీకు మోటోక్రాస్ రేసింగ్లో చాలా టఫెస్ట్ స్పోర్ట్ అది. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా టఫ్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ఓకే, ఎంత టఫ్ ఉన్నా ఇంటికి రాగానే ఆ ఎమోషన్ అది నేను బాగా రిలేట్ అయ్యా. మీకు రేస్ ట్రాక్లో చాలా అగ్రెసివ్ ఉంటారు, బట్ ఇంటికి రాగానే చాలా సెన్సిటివ్ అయిపోతారు. బికాజ్ రేసింగ్ అంటే చాలా రిస్క్, మీకు తెలుసు. మేము షూట్ చేసింది కూడా హాఫ్ హెల్మెట్ అప్పుడు 90s లాగా. సో నాకు అది బాగా ఇన్స్పైర్ అయింది. అరే ఇట్లాంటి టఫ్ పీపుల్ కూడా ఒక డ్రామా ఉంది, అరే ప్యారలల్గా ఆ స్టోరీ. అండ్ మీరు చూస్తే ప్రతి ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఇదే కాన్ఫ్లిక్ట్ మన సినిమాలో జరిగిందే. 90% రియల్ స్టోరీ ఆఫ్ ద రేసర్స్. మీరందరూ స్టడీ చేశారు? స్టడీ చేసి అందుకే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అని వేసాను. నాకు కొన్ని ఇన్స్పైర్ అనిపించాయి ఈవెంట్స్. సో అక్కడి నుంచి పిక్ చేసుకొని నా స్టైల్లో నేను రాసుకొని షూట్ చేశాను. ఇంకా ఓకే, అంటే మనకి స్పోర్ట్స్ డ్రామాలు కంప్లీట్గా జీరో అని చెప్పాలి, మొహమాట పడక్కలేదు. ఎక్కడో అక్కడెక్కడ వస్తే ఏదైనా ఒక సీన్లోనో ఏదో 2 సీన్స్లోనో హీరోయిజం బిల్డప్ చేయడానికి ఎక్కడైనా వాడారేమో కానీ, బట్ దాని మీదే కంటెంట్, దాని మీదే రావడం. మీరు నమ్మారండి ఇప్పుడు ఈ కంటెంట్ బాగా రీచ్ అవుతుంది, జనాలు రిసీవ్ చేసుకుంటారు అన్న దాంట్లో మీ తాలూకా జడ్జిమెంట్ ఏంటి? అసలు దేని మీద ఎక్కువ డిపెండ్ అయ్యారండి మీరు? నేను ఎందుకు నమ్మానంటే, బైక్ అనేది ఎమోషన్ అండి. ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి బైక్ అంటే ఇష్టం. నేను 10 years 12 years ఉన్నప్పుడు కూడా అరే బైక్ నడపాలనుకుంటాడు ఫస్ట్, కార్ నడపాలనుకోడు. ఓకే, అండ్ సర్టన్ ఏజ్ వచ్చాక అరే నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని వెళ్ళాలి అనుకుంటాడు. పెళ్ళాక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ. సో అందరికి ఒక ఎమోషన్ బైక్. నేను అక్కడ నాకు అనుకున్నా ఈ ఎమోషన్ మీద కొడదాం మనం. సో ఆడియన్స్కి, బికాజ్ అందరికి. ఇప్పుడు నేను మా అమ్మని అడిగా, అమ్మ నువ్వు కార్ ఇష్టమా బైక్ ఇష్టం అంటే, నేను బైక్లో వెళ్ళాలరా అంటారు. సో అది అరే అవును కదా, మనం అదే కదా పాయింట్ అన్నప్పుడు నేనేం చేశాను, ఆ బైక్స్ని తీసుకొని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వేసాను. ఇప్పుడు మీకు RX-100 సౌండ్స్ అంటే చాలా ఇష్టం యూత్కి అప్పట్లో. సో ఓకే, ఒక RX-100 వస్తేనే అంత వైబ్ ఉన్నప్పుడు, మీకు ఒక 20 vehicles రేస్లో వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది వైబ్ యూత్కి? అది నేను టార్గెట్ చేసింది యూత్కి. సో ఇప్పుడు అదొక్కటే ఉంటే మనల్ని చూడరు ఆబ్వియస్లీ, బికాజ్ ఐ వాంటెడ్ ఏ ఫ్యామిలీ డ్రామా టు ఇట్. మీకు ఏ రేస్ అయినా చూడండి, హీరో విన్ అవుతాడని అందరికీ తెలుసు. మీకు ఎనీ స్పోర్ట్స్ డ్రామా ఎనీథింగ్ ఒక చిన్న ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి కానీ, బట్ కన్క్లూజన్ అయితే హీరో విన్ అవ్వాలి, గెలుస్తాడు. అది ఏ రకంగానే అవ్వండి. నేను ఓకే, అది అందరికీ తెలిసిన స్పోర్ట్లో నాకు కొత్త ఏమైనా డ్రామా రాసుకోవాలి విచ్ విల్ కనెక్ట్ టు ఎవ్రీవన్. అదే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. నేను సర్ప్రైజింగ్ ఏం ఫీల్ అయ్యానంటే, నేను ట్రైలర్లు టీజర్లు వేసినప్పుడు యూత్ బాగా వెళ్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా మిస్ అవుతామా అనే ఫీలింగ్ ఉండేది మా అందరికి. బికాజ్ వీఆర్ ప్రమోటింగ్ ఇన్ సచ్ ఏ బైకర్ అని టైటిల్ పెట్టి. బట్ ఫస్ట్ డే తర్వాత ఈవినింగ్ షోస్ నుంచి ఫ్యామిలీస్ వచ్చారు థియేటర్స్కి. నేను నిన్న కూడా AMBలో వెళ్ళినప్పుడు 11 o'clock షోకి చిన్న పిల్లలు ఉన్నారు, 13 years నుంచి 60 years వరకు. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ నాకేంటంటే, చాలా మంది ఫీమేల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు సినిమాకి. అక్కడ అడిగా ఏంటి అంటే, నాకు బైక్ అంటే ఇష్టం అండి అంటున్నారు. ఓకే డన్, నేను మా అమ్మ ఏదైతే అప్పుడు చెప్పిందో ఓకే ట్రాన్స్లేట్ అయింది ఇప్పుడు ఆడియన్కి అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఐ వాజ్ సో హ్యాపీ అండి. ఇప్పుడు ఫ్యామిలీస్ వెళ్తున్నారు. అయ్యో ఇప్పుడు ఎలా ఉందంటే IPL సీజన్ కదా, మార్నింగ్ అంతా యూత్ వెళ్తుంది, ఈవినింగ్స్ ఫ్యామిలీస్ వస్తున్నారు. సో ఇద్దరికి బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా చాలా బాగా రీచ్ అయింది ఈ సినిమా. గుడ్. అయితే మీ జడ్జిమెంట్ ఏ మేరకు సక్సెస్ అయింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అడిగితే, అప్పుడే 3 రోజులు కదా రిలీజ్ అయ్యి,
మీకు ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ ఎట్లా ఉన్నాయండి? రెస్పాన్స్ అయితే రిమైండర్స్ అండి, ఆడియన్స్ నుంచి కానీ మీకు సోషల్ మీడియాలో కానీ. అండ్ చాలామంది చూశారు, నాగ్ సార్ చూశారు సినిమాని, మన బన్నీవాసు గారు ట్వీట్ చేశారు, అండ్ సిద్ధు చూశారు, నితిన్ గారు ట్వీట్ చేశారు. సో నాకు వీళ్ళు ఎవరు తెలియదండి ఈ సినిమా ముందు. నేనేం ఇండస్ట్రీలో నేను అసిస్టెంట్గా ఎవరి దగ్గర చేయలేదు, నేను ఎక్కడ దీని ముందు సోషల్ మీడియాలో ఎక్కడ లేను, ఏ పార్టీస్కి వెళ్ళలేదు. బట్ సినిమా చూసి ట్వీట్ చేశారు వీళ్ళందరూ. ఓహో, నాకు సార్ తెలుసు, బికాజ్ నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో స్టూడెంట్గా చేశాను. అండ్ లూజర్ అనే వెబ్ సిరీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, అంతేగాని బట్ సినిమా బాగుంటేనే వేయాలి కదా, అంతేగా. లేదంటే సో యా చూసి చాలా బాగా ఫీల్ అయ్యారు. అమలా గారు నైట్ చూశారు నిన్న, చూసి అభిలాష్ అసలు ఎంత క్లాసిక్ సినిమా తెలుసా ఇది అని చెప్పారు. నువ్వు ఇంకా వెళ్ళు, నువ్వు ప్రమోట్ చేసుకో, నువ్వు చెప్పాలి ఆడియన్కి అని చెప్పారు. అందుకే నేను రావడం స్టార్ట్ చేశాను. అంటే లైక్ నేనేంటంటే సినిమా మాట్లాడుతుంది కదా అనుకొని ఇన్ని రోజులు వెనకాల ఉన్నా. మీకు లూజర్ అనే వెబ్ సిరీస్ అంత పెద్ద హిట్ అయింది, నేను ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, వద్దులే మనకు మన ఫ్యామిలీ మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు నేను అర్థమైందంటే నేను తీసిన కంటెంట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి యాజ్ అ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు అందరు ఏంది యూత్ అనుకున్నారు, ఫ్యామిలీ టర్న్ అయ్యారు. అది ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి కదా ఆడియన్కి, నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీసాను అని చెప్పి. సో అందుకని ఇప్పుడు బయటికి వచ్చి నేను మీలాంటి వాళ్ళకి అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా. బికాజ్ ఐ ఫెల్ట్ సీ మీరు ఫస్ట్ డే తర్వాత మీరు చాలా పాజిటివ్గా సినిమాని మోసారు అందరు. ఓకే, మీడియాలో క్లాసిక్ అని రాశారు, తమిళ్ మీడియా కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ 4.5 రేటింగ్ ఇచ్చారు. లగాన్ ఇట్స్ ఈక్వల్ టు లగాన్ అని చెప్పి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రెస్ అందరూ. సో మీరందరు లేకుంటే ఇది రీచ్ అవ్వదు కదా, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవ్వదు కదా, యూతే అని చెప్పి అక్కడే అయిపోతుంది కదా సినిమా. ఎగ్జాక్ట్లీ. సో బట్ దట్స్ వై ఐమ్ స్టార్టెడ్ గివింగ్. ఓకే, మనకి ఇంత రెస్పెక్ట్ చూపించినప్పుడు మీలాంటి మీడియా సీనియర్స్ కానీ మీరందరూ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ కదా. అవును. సో మీరు టైం ఇచ్చారు, నాకు 1 hour టైం ఇచ్చిన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను రాను అనడం తప్పు అనిపించింది నాకు. అమలా గారు చెప్పారు, లేదా అభిలాష్ నువ్వు వెళ్ళాలి, కంపల్సరీ నువ్వు మాట్లాడాలి. అండ్ శేఖర్ అన్న, కుమార్ గారు వీళ్ళందరూ చెప్పారు, లేదా అభిలాష్ నువ్వు మాట్లాడాలి, సినిమా కాదు నువ్వు కూడా మాట్లాడాలి అన్నప్పుడు మీలాంటి వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేస్తాయి ఇంటర్వ్యూస్. వెరీ గుడ్. అరవింద్ గారు సినిమా చూశారు, చూసి అభిలాష్ కలుద్దామని చెప్పారు. అంటే వంశీ నాకు కాల్ చేసి, వంశీ చాలా బాగుంది సినిమా, ఒకసారి నేను సినిమా గురించి చెప్పాలి ఆడియన్స్కి అని. నేను శర్వ గారు, మన ప్రొడ్యూసర్ వంశీ, అరవింద్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ స్టూడియోస్లో. వాస్ ఫీలింగ్ సో హ్యాపీ, అరే భలే తీసావా అభిలాష్. సో నాకు ఇక సర్ప్రైజింగ్ ఏంటంటే అందరూ ఎలా తీసావని అడుగుతున్నారు ఆ సీక్వెన్స్లన్నీ. దే ఆర్ షాక్డ్, ఎలా పిక్చరైజ్ చేసేసి దే డిడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ కదా, బట్ స్టిల్ వాళ్ళకి కొత్తదనం కనిపించింది ఈ సినిమాలో. అండ్ నాకు అరవింద్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, సూపర్గా తీసావు అభిలాష్ నువ్వు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ట్రైలర్లో చూసి ఏదో 4-5 సీక్వెన్స్లు ఉంటాయిలే, దాన్ని అటు ఇటు వేసి ట్రైలర్ కట్ చేసి ఉంటారు అనుకున్నా. బట్ సినిమా చూసాక సీక్వెన్స్లు ఒక 8-9 మినిట్స్ సీక్వెన్స్లు అలా రేసింగ్లు ఉన్నప్పుడు అసలు నేను షాక్ అయ్యా, ఎలా తీసామని చెప్పారు. అండ్ లాస్ట్ 20 minutes అయితే టూ గుడ్ అని చెప్పారు తను. వెరీ నైస్. అసలు అడ్వాన్స్ ఇస్తుంటారే మీకు? అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ అట్లే జరుగుతున్నాయి డిస్కషన్. అంటే అవును, వాళ్ళు దే హ్యావ్ దట్ స్పాన్, క్యాన్వాస్ ఉంది. ఒక డైరెక్టర్ ఇప్పుడు మొన్న ఒక సినిమా ఆది సాయి కుమార్ చేసిన సినిమా చూసి ఆయన డైరెక్టర్ని ఎంతో మెచ్చుకుని, యుగంధర్ అని డైరెక్టర్ని, ఆయన డైరెక్టర్ ఏం మాట్లాడతాడో అది విని వెళ్ళిపోదామని కూర్చున్నారు ఆయన అరవింద్ గారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ టెక్నీషియన్స్ మీద, ఎలా తీసే రెస్పెక్ట్, లవ్, క్రాఫ్ట్ అంటే ఒక ప్యాషన్, ఇవన్నీ. సో న్యాచురల్లీ దే లైక్ యువర్ వర్క్ ఆన్ స్క్రీన్. అండ్ ఇంకోటి, నేను ఆ రోజు అరవింద్ గారు నిలబడ్డారు, మన వంశీ అని ఉన్నాడు, నేను వెళ్ళి పక్కన నిలబడినా, ఇట్లా చూసారు ఎవరు నేను సరే బైకర్ డైరెక్టర్ అంటే, అప్పుడు సరే ఆ షిఫ్ట్ చూసాను నేను. సో ఎవరు వచ్చారు అని చూస్తారు, బికాజ్ నేను ఎక్కడ కనపడాను కదా జనరల్గా. ఆ రెస్పెక్ట్ నాకు అనిపించింది, ఎస్ మనం సక్సెస్ అయ్యాం, రీచ్ అయ్యాం అదే అని ఆ రోజు నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.